ఈ సృష్టి కొన్ని సిద్ధాంతాలతో, నియమాలతో నడపబడుతుంది. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి జీవి, మానవునితో సహా ఈ సృష్టి సిద్ధాంతాలకు, నియమాలకు అంటే ధర్మాలకు బద్ధులు. ప్రతి ఒక్కరూ సృష్టి సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించాలి. అలాగే సృష్టి ధర్మాలను పాటించాలి. ఎవరైతే వీటికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో, సృష్టి విరుద్ధమైన పనులు చేస్తారో వారు శిక్షింపబడతారు, అంటే కష్టాలు పాలవుతారు. ఈ విషయమే పురాణాల ద్వారా తెలియజేయబడింది. రామాయణం కానీ, భాగవతం కానీ, భారతం కానీ మనకు ఈ విషయమే బోధిస్తున్నాయి. వాల్మీకి మహర్షి, వేదవ్యాస మహర్షులు వారు ఈ పురాణాల ద్వారా ఈ విషయాలను లోకానికి తెలియజేయడం జరిగింది. వీటి ద్వారా అసలు మానవ జీవితం అంటే ఏంటి, ఈ జీవితం ఎందుకు, ఈ పుట్టడం ఏమిటి, చావడం ఏమిటి, మానవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అసలు మానవులు ఏం చెయ్యాలి, ఎలా జీవించాలి, ఎలాంటి పనులు చెయ్యాలి, ఎలాంటి పనులు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది అన్న విషయాలు పురాణాల ద్వారా చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. అంతటి యోగీశ్వరులైనటువంటి ఋషులు అందించిన ఈ గ్రంథాలను అధ్యయనం చేసి ఎవరైతే ఆచరణలో పెడతారో వారు ఆనందంగా జీవించగలుగుతారు. ఎవరైతే పెడచెవిని పెడతారో వారు కష్టాలు పాలు కాక తప్పదు. ఇప్పుడు చెప్పిన వారే కాదు, ఎంతోమంది ఇచ్చిన సందేశాల ద్వారా ఈ సృష్టి సిద్ధాంతాల గురించి మనం తెలుసుకోవచ్చు. వారు తెలియపరిచిన అన్ని సిద్ధాంతాలు గొప్పవే. వాటిలో ఒక ముఖ్య సిద్ధాంత సారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరి జీవితానికి ముడిపడి ఉంది. కారణం, కర్మలు చేయకుండా ఎవరూ ఉండలేరు కూడా. కానీ ఈ లోకంలో ఈ కర్మ సిద్ధాంతం మీద అవగాహన లేకుండా కర్మలు చేస్తున్నారు, కష్టాలు తెచ్చుకుంటున్నారు. గమనిస్తే కర్మ సిద్ధాంతానికి ఎవరూ ప్రాముఖ్యం ఇవ్వటం లేదు, పట్టించుకోవడం లేదు. అసలు ఈ కర్మ సిద్ధాంతం అనేది ఉందని ఎంతమందికి అవగాహన ఉంది? ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ఎన్నో కర్మలు చేస్తున్నారే. చేసే కర్మల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏ పనైనా ఆలోచించి చేస్తున్నారా? ఏ మాటైనా ఆలోచించి మాట్లాడుతున్నారా? ఎంతసేపు తమకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు, నచ్చిన పనులు చేస్తున్నారు. ఎంతసేపు తమ ఇష్టం చూసుకుంటున్నారే కానీ ఆ పని తనకు నష్టమా కాదా అని ఎవరూ ఆలోచించడం లేదు. ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. మాటలు కూడా కర్మలే అన్న విషయం తెలియటం లేదు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు అలా మాట్లాడేస్తున్నారు. తాను చేసిన పనులు ఫలితాలే తాను అనుభవించవలసి వస్తుందన్న కర్మ సిద్ధాంతం గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా జీవిస్తున్నారు. అసలు ఈ సృష్టిలో జీవిస్తున్నామన్న అవగాహన కూడా లేదు. సృష్టి సిద్ధాంతాల మీద కూడా అవగాహన లేదు. సృష్టిలోని కర్మ సిద్ధాంతం మీద అసలే అవగాహన లేదు. ప్రతి కర్మకు ఫలితం ఉంటుందన్న విషయం కూడా తెలియదు. అలా ఏమాత్రం అవగాహన లేకుండా జీవిస్తున్నారు. అలా అవగాహన లేకుండా జీవిస్తూ కర్మలు చేస్తూ కష్టాలు వస్తే మటుకు బాధపడుతూ ఉంటారు. అందుచేత కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం, ఆచరిద్దాం. చాలామంది తమ జీవితం ఇలా ఉండటానికి వేరెవరో కారణమని అనుకుంటారు. అలా కొంతమంది పిల్లలు తమ జీవితం బాగోకపోతే దానికి తల్లిదండ్రులే కారణం అనుకుంటారు. అలాగే కొంతమంది భార్యలు తమ జీవితం బాగోకపోవడానికి భర్తే కారణం అనుకుంటారు. అదే భర్తలైతే భార్యే కారణం అనుకుంటారు. ఇంకా కొంతమంది వేరొకరు కారణమని అనుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహించుకుంటారు. కానీ ఎవరి జీవితానికి ఎవరు కారణం కాదు. ఎవరి జీవితానికి వారే కారణం అన్నది తెలుసుకోవాలి. అందుచేత మన జీవితం ఎవరి చేతుల్లోనూ లేదు. మన జీవితం మన చేతుల్లోనే ఉందని తెలుసుకోవాలి. మన చేతుల్లో అంటే అరిచేతుల్లో అని కాదు అర్థం. ఈ చేతులు చేసే చేతుల్లో అంటే కర్మల్లో ఉంది. అందుచేత ఎవరి జీవితానికి వారే కారకులు. కారణం, అలాంటి జీవితాన్ని తయారు చేసుకున్నది వారే, అంటే గతంలో వారు చేసిన పనులే. ఇప్పుడు కష్టాలు నష్టాలు వస్తున్నాయి అంటే గతంలో తాను ఆలోచించకుండా చేసిన కర్మల వలనే అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు భోగాలు సుఖాలు ఉన్నాయి అంటే గతంలో తాను ఆలోచించి చేసిన కర్మల వలనే అని కూడా తెలుసుకోవాలి. ఇంకా చాలామంది తమ జీవితం తాము చేసే భజనలు పూజలను బట్టి ఉంటుందనుకుంటారు.
కొంతమంది తాము చేసే ప్రార్థనలను బట్టి ఉంటుందనుకుంటారు. కొంతమంది తాము చేసే నమాజును బట్టి, మరికొంతమంది తాము చేసే ఆరాధనను బట్టి ఉంటుందని నమ్ముతారు. అందుచేత ఎవరి నమ్మకాన్ని బట్టి వారు ఆరాధనలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరి జీవితమైనా వారు చేసే ఆరాధనను బట్టి ఉండదు, వారి యొక్క ఆచరణను బట్టి ఉంటుంది. అంటే పనులను బట్టి మాత్రమే. ఆరాధనలను బట్టి జీవితం ఉండేటట్టయితే అందరి జీవితాలు బాగానే ఉండేవి. కారణం, అందరూ ఏదో ఒక దైవాన్ని తాము నమ్మిన రీతిలో ఆరాధించేవారే. కానీ ఎవరి జీవితం బాగుంది? ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది, కష్టం ఉంది. ఎప్పుడో ఒకప్పుడు రోగం వస్తుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అశాంతి ఉంటుంది. ఒకవేళ కష్టం పోయినట్టు కనిపించినా మరలా వస్తూ ఉంటాయి. చూస్తే ఎవరి జీవితం బాగోలేదనే చెప్పాలి. అందుచేత ఆరాధనను బట్టి జీవితం ఉన్నదని తెలుస్తుంది. కర్మలు బాగుంటే మానవుని జీవితం బాగుంటుంది, కర్మలు బాగోపోతే మానవుని జీవితం బాగోదు. అందుచేత ఎవరి జీవితమైనా వారు అనుకున్నట్టు ఉండదు, వారు చేసే పనులను బట్టే ఉంటుంది. అందుకే మానవుని జీవితంలో ఎప్పుడూ అనుకున్నట్టు జరగదు. కారణం, జీవితం బాగుండాలని అనుకుంటారు, కానీ పనులు మాత్రం విరుద్ధంగా చేస్తారు. అందుచేత అనుకున్నదే ఒక్కటి, జరిగేది ఇంకొకటి. అందుకే తానొకటి తెలిస్తే దైవం ఒకటి చేశాడు అని అంటారు. మరి దైవం తాను తలిచిందే ఎందుకు చెయ్యడు అంటే, భగవంతుణ్ణి సృష్టిలో తలిచిన దాన్ని బట్టి పొందే ఏర్పాటు లేదు, వారు చేసిన దాన్ని బట్టి పొందే ఏర్పాటు మాత్రమే ఉంది. దానినే కర్మ సిద్ధాంతం అంటారు. ఇది తెలియక తానొకటి తెలిస్తే దైవం ఒకటి చేశాడు అంటారు. అందుచేత తాను ఏది చేస్తే దైవం అదే ఇస్తాడు అని తెలుసుకోవాలి. ఏ విత్తనం నాటితే ఆ పండే కోసుకుంటున్నాం కదా. అందుకే శాస్త్రాలలో చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా అని ఉంది. అంతేకాని కోరుకున్నవాడికి కోరుకున్నంత మహాదేవా అని ఎక్కడా లేదు. ఇది అర్థం కాక చాలామంది చేసుకోవడం మానేసి కోరుకుంటున్నారు, సంకల్పాలు పెట్టుకుంటున్నారు. కారణం, చేయడం కష్టం, కోరుకోవడం తేలిక. మానవుడు ఎంతసేపు తేలికైన మార్గాలే వెతుకుతూ ఉంటాడు. కష్టపడకుండా అన్నీ రావాలంటాడు. కానీ సృష్టిలో కష్టపడకుండా వచ్చే ఏర్పాట్లు ఏమీ లేవు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది.